ఎలా అడిగినా నువ్వు పొలం ఇవ్వవని తెలిసి పార్వతిని మచ్చిక చేసుకుని ఇంత ద్రోహానికి ఒడికట్టింది. వదిలిపెట్టకన్నయ్య. నువ్వే ఈ పత్రాలు తీసుకెళ్లావని ఆ రోజు నేను ప్రత్యక్షంగా చూసి నిన్ను అడిగాను. మాట దాటేసి తప్పించుకున్నావు. కేవలం ఇల్లు ముక్కలు కాకూడదని ఆ నిందని నేను నా మీద వేసుకున్నాను. ఏమండి, మీతో అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించండి. నువ్వు బలమైన కారణం లేకుండా అబద్ధం చెప్పవని నాకు తెలుసు జానకి. వేల కోట్ల ఆస్తులు సంపాదించిన నువ్వు ఒక తప్పుడు సాక్ష్యం చెప్పడానికి ఇంత దూరం దిగొస్తావని అనుకోలేదు. దాని దగ్గర డబ్బుంది గాని సంస్కారం ఏమి ఏడిచచ్చిందిరా? సిగ్గు లేకపోతే సరి. ఇంకెక్కడి సిగ్గు? అన్నీ వదిలేసాకే ఈ డబ్బు హోదా అన్నీ వచ్చుంటాయి. డబ్బుందనే అహంకారంతో మా ఇంట్లో వాళ్ళకి ఎరవేశావు. నీ తెలివితేటలతో సంతకాలు పెట్టించుకున్నావు. ఇప్పుడు నా భార్య తప్పు చేసిందని నా ఇంటికే వచ్చి నాతోనే చెప్తావా? ఇంకా ఈవిడితో మాట్లాంటన్నయ్య, మెడపెట్టి బయటికి గంటేద్దాం. శివరాం, అవసరం లేదు. తను చెప్పింది అబద్ధం అని తెలిసిన క్షణమే ఆ గుండె వేగం పెరిగింది. ఏంటి ఏమన్నా? నా చిటికెన వేలు పట్టుకొని నడిచిన నా భార్య నా బొటన వేలితో వేలిముద్రలు వేయించిందా? నా భార్య గురించి ఆ దేవుడొచ్చి తప్పుగా చెప్పినా నమ్మను. నువ్వొచ్చి చెప్తే ఎలా నమ్ముతాననుకున్నావు? ఈ ఊరొచ్చి నువ్వేదో సాధించాలనుకుంటున్నావేమో. అది నీ వల్ల కాదు. ఆ పొలం ఇప్పుడు నాది కూడా కాదు, ఈ ఊరిది. దానికి రాతలు అక్కర్లేదు, నా మాట చాలు. అక్కడ గుడి కట్టిస్తాను, నీతోనే ఆ గుళ్ళో దేవుడికి దండం పెట్టిస్తాను. ఆగమ్మా. మొదటిసారి మా ఇంటికొచ్చినప్పుడు మర్చిపోయాను, మన్నించు. ఇది నీ పుట్టిల్లు కాకపోవచ్చు, మీ చిన్నాన్నగారిల్లు. ఇంటికొచ్చిన ఆడపడుచుకి వాయనమివ్వటం మా సంస్కారం. ఎందుకంటే నువ్వు నా ఆడపడుచువు కదా. మొహం మీద చెమటలు పట్టి ఐదో తనం చెరిగిపోకుండా ఉండాలంటే నేను కొంచెం కుంకుమద్దాలి. నీ కడుపున అసూయ మాటలు తగ్గాలంటే నేనీ పూలు పళ్లతో చీరతో నీ ఒడి నింపాలి. నేనిది ఆ దుర్మార్గుల చేతికి చిక్కకుండా కాపాడటం కోసం నేను ఈ దీక్షకి పూనుకున్నాను. నన్ను నువ్వే కాపాడాలి. నన్ను దీవించు, నాకు అండగా ఉండు. ఏం చేస్తుందది? అమ్మా, నేను కూడా నిధి కోసమే దీక్ష చేస్తున్నాను. కానీ ఏం చేయాలో ఎలా చేయాలో నాకేం తెలీదు.
నేను కాపీ కొడుతున్నాను. కాలేజ్లో కూడా ఇలాగే కాపీ కొట్టి పాస్ అయ్యాను. ఇప్పుడు కూడా నన్ను పాస్ చేస్తావు కదా? నువ్వు నన్ను పాస్ చేస్తే నేను నీకు సర్ప్రైజ్ ఇస్తాను. ఇదేంటి యోగాసనం వేసింది? ఇది కూడా పూజలో భాగమేనా? మనం వచ్చేసేద్దాం. నువ్వు ఉండు ప్రశాంత్, ఇది సోలో పర్ఫార్మెన్స్, ఒక్కరే చేయాలి. సరే కానివ్వు. ఓ నాయనో, ఇదేంటి కష్టంగా ఉంది. ఇది నా వల్ల కాదు. తర్వాత ఏం చేస్తుందో చూసి చేద్దాం. దీక్ష అంటే ఆషామాషి అనుకుంది. అవసరమా ఇవన్నీ? ఇంత కష్టంగా ఉందేంటి? అయినా తగ్గేదే లేదు. కర్మ కర్మ. చా రే ప్రశాంత్, ఏం చేస్తోందిరా మీ ఆవిడ? అది అర్థం కాకేగా తల కొట్టుకుంటున్నాను. అబ్బే, ఇవేమీ అయ్యే పనుల్లో కనిపించట్లేదే. పైగా ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్. దీక్ష చేయకపోతే వాసుదేవ్ ఒప్పుకోడు. చెయ్యాలంటే ఇదిగో ఇది నన్ను ముప్ప తిప్పలు పెడుతుంది. ఏం చేయాలి దేవుడా? ఇది వర్కౌట్ అవదులే గానీ ఇంకేదన్నా చేయమను. నేను వద్దనే చెప్పానన్నయ్య. నా మాట వింటేగా. లేదు చెయ్యాల్సిందే అని ఇక్కడ దాకా లాక్కొచ్చింది. ఇక్కడ తను పడే అవస్థలు చూడలేక జాలేస్తుంది. నన్ను ప్రశాంతంగా పూజ కూడా చేసుకోనివ్వరా? సైలెంట్ గా ఉండండి.